హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతాస్ కిచెన్. ఈ రోజు నేను మిల్క్ కేక్ ప్రిపేర్ చేశాను. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా గీ వేసి గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక గ్లాస్ షుగర్ తీసుకుని, అంటే బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటారో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ చేసిన షుగర్ పౌడర్ ని బొంబాయి రవ్వలో మిక్స్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, దాంట్లో చక్కగా యూనిఫామ్ గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2.5 గ్లాసెస్ మిల్క్ పోసుకోండి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ బొంబాయి రవ్వ షుగర్ మిక్స్ చేసిన క్వాంటిటీ ఉంది కదా, దాన్ని పాలల్లో వేసేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి. కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. చక్కగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుని దానికి గీ అప్లై చేసి ఈ రెడీ చేసిన స్వీట్ అంతా కూడా దాంట్లో ఇలా వేసుకుని జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిష్ చేస్తే మిల్క్ కేక్ రెడీ. ఇంతకీ ఈ మిల్క్ కేక్ ఎవరి కోసం చేసినా తెలుసా? మా రెండో అక్క వాళ్ళ బాబు అభిజయ్ కోసం. ఈ రోజు తను బర్త్డే. తను వచ్చేసి యుఎస్ బోస్టన్ లో ఉంటాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే అభిజయ్. పుట్టినరోజు పండుగ పెట్టి పుట్టినరోజు పండుగ, పుట్టినరోజు పండుగ, ఏటేట వచ్చేటి నూరేళ్ళు వచ్చేటి, ఏటేట వచ్చేటి నూరేళ్ళు వచ్చేటి, నిత్య కళ్యాణము పచ్చని తోరణం. ఈ పీస్ అభిజయ్ నీ కోసమే.